హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లాక్ బోర్డ్ ఛానల్. ఈ వీడియోలో చైల్డ్ డెవలప్మెంట్ 5th టాపిక్లో ఉన్న జీన్ పియాజే కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ గురించి ఈ వీడియోలో నేర్చుకుందాం. 5th టాపిక్లో మొత్తం 3 థియరీస్ ఉన్నాయి. ఒకటి జీన్ పియాజే థియరీ, 2 కోల్బర్గ్ థియరీ, 3 వైగాట్స్కీ థియరీ. ఈ 3 థియరీలు కూడా కన్స్ట్రక్టివిస్ట్ థియరీలే. ప్రతిసారి సీటెట్ ఎగ్జామ్లో ఈ థియరీస్ నుండి ఖచ్చితంగా క్వశ్చన్స్ అనేవి అడుగుతారు కాబట్టి ఇంపార్టెంట్ థియరీస్ ఇవి. వీటి గురించి ఒక్కొక్క థియరీ గురించి ఒక్కొక్క వీడియోలో డీటెయిల్గా నేర్చుకుందాం. ఈ వీడియోలో మనం జీన్ పియాజే కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ గురించి డీటెయిల్గా ఈ వీడియోలో నేర్చుకుందాం. స్టార్ట్ చేద్దాం. జీన్ పియాజే స్విట్జర్లాండ్ దేశానికి చెందినవాడు. ఇతన్ని రాడికల్ కన్స్ట్రక్టివిస్ట్ అని, చైల్డ్ సైకాలజీకి ఫాదర్ అని కూడా అంటారు. ఇతడు డెవలప్మెంట్ అనేది కంటిన్యూస్గా జరిగే ప్రాసెస్ కాదు, డిస్కంటిన్యూస్ ప్రాసెస్ అని చెప్పాడు. డెవలప్మెంట్ అనేది స్టేజెస్లలో జరుగుతుందని వివరించాడు. దానికోసం ఇతడు నాలుగు స్టేజెస్లలో డెవలప్మెంట్ ఎలా జరుగుతుందో వివరించడం జరిగింది. ఆ 4 స్టేజెస్ గురించి తెలుసుకునే ముందు ఇందులో ఉన్న ముఖ్యమైన ఫ్యాక్టర్స్ గురించి ఫస్ట్ తెలుసుకుందాం. ఆ ముఖ్యమైన ఫ్యాక్టర్స్ ఏంటంటే స్కీమా, అసిమిలేషన్, అకామిడేషన్, ఈక్విలిబ్రేషన్, డిస్ఈక్విలిబ్రియం. స్కీమా అంటే ఏంటంటే మెంటల్ మోడల్స్ టు రిప్రజెంట్ ది వరల్డ్. మనం వరల్డ్ని రిప్రజెంట్ చేయడానికి మన బ్రెయిన్లో ఉండే మెంటల్ మోడల్స్ని స్కీమా అంటాం. తెలుగులో అయితే సంజ్ఞానాత్మక నిర్మాణాలను స్కీమా అంటాం. ఇవి ఆల్రెడీ మనకు పుట్టుకతో మన బ్రెయిన్లో ఉంటాయి. మనకు పుట్టుకతో వచ్చే స్కీమాలు ఏంటంటే పట్టుకోవడం, చూడడం, తన్నడం, పీల్చడం, ఇవన్నీ మనకు పుట్టుకతో వచ్చే స్కీమాలు. స్కీమా అంటే మెంటల్ మోడల్స్ అని గుర్తుంచుకోండి. అసిమిలేషన్ అంటే ఎగ్జిస్టింగ్ స్కీమా టు ఇంక్లూడ్ న్యూ ఇన్ఫర్మేషన్. ఆల్రెడీ మనం బ్రెయిన్లో ఉన్న స్కీమాలో ఒక కొత్త ఇన్ఫర్మేషన్ అనేది యాడ్ అవ్వడం లేదా ఎగ్జిస్ట్ అవ్వడాన్ని అసిమిలేషన్ అంటాం. అకామిడేషన్ అంటే యాడ్ అయిన ఇన్ఫర్మేషన్లో మోడిఫికేషన్ అనేది జరిగితే దాన్ని అకామిడేషన్ అంటాం. ఈక్విలిబ్రేషన్ అంటే యాడ్ అయిన ఇన్ఫర్మేషన్కి మరియు మోడిఫై అయిన ఇన్ఫర్మేషన్కి మధ్య బ్యాలెన్స్ అనేది కుదిరితే దాన్ని ఈక్విలిబ్రేషన్ అంటాం. డిస్ఈక్విలిబ్రియం అంటే యాడ్ అయిన ఇన్ఫర్మేషన్కి మరియు మోడిఫికేషన్ అయిన ఇన్ఫర్మేషన్కి మధ్య బ్యాలెన్స్ అనేది కుదరకపోతే దాన్ని డిస్ఈక్విలిబ్రియం అనడం జరుగుతుంది. ఇంకా డీటెయిల్గా అర్థం చేసుకుందాం వీటిని. ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి బ్రెయిన్లో ఆల్రెడీ స్కీమా అనేది ఉంటుంది. ఆ స్కీమాలో పిల్లవాడు క్యాట్ని చూసినప్పుడు క్యాట్ అనే ఇన్ఫర్మేషన్ అనేది కొత్త ఇన్ఫర్మేషన్ ఆ స్కీమాలో యాడ్ అవ్వడం, ఎగ్జిస్ట్ అవ్వడాన్ని మనం అసిమిలేషన్ అంటాం. తర్వాత అతను తన సిస్టర్తో బయటికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పులి పిల్లను కర్బ్ని చూస్తాడు. దాన్ని చూసిన వెంటనే దానికి పిల్లికి సమానమైన లక్షణాలు ఉండడం వల్ల దాన్ని చూసి పిల్లవాడు క్యాట్ అని అంటాడు. ఆ క్యాట్ అని అన్నప్పుడు తన సిస్టర్ అది క్యాట్ కాదు కబ్ అని చెప్పినప్పుడు ఓహో క్యాట్ వేరు కబ్ వేరు అని పిల్లవాడు అర్థం చేసుకుంటాడు. అంటే యాడ్ అయిన ఇన్ఫర్మేషన్లో అతనికి మోడిఫికేషన్ అనేది జరుగుతుంది. దాన్ని అకామిడేషన్ అంటాం. ఇలా యాడ్ అయిన ఇన్ఫర్మేషన్కి మరియు మోడిఫై అయిన ఇన్ఫర్మేషన్కి మధ్య బ్యాలెన్స్ అనేది కుదిరితే దాన్ని ఈక్విలిబ్రేషన్ అనేది అంటాం. బ్యాలెన్స్ అనేది కుదరకపోతే దాన్ని డిస్ఈక్విలిబ్రియం అనడం జరుగుతుంది. అంటే న్యూ ఇన్ఫర్మేషన్కి మరియు ఓల్డ్ ఇన్ఫర్మేషన్కి మధ్య బ్యాలెన్స్ అనేది కుదిరితే ఈక్విలిబ్రేషన్, బ్యాలెన్స్ అనేది కుదరకపోతే డిస్ఈక్విలిబ్రియం. అసిమిలేషన్ అంటే న్యూ ఇన్ఫర్మేషన్ అనేది స్కీమాలో యాడ్ అవ్వడం లేదా ఎగ్జిస్ట్ అవ్వడాన్ని అసిమిలేషన్ అంటాం. అకామిడేషన్ అంటే యాడ్ అయిన ఇన్ఫర్మేషన్లో మోడిఫికేషన్ జరగడం, మార్పు జరగడాన్ని అకామిడేషన్ అంటాం. స్కీమా అంటే మన బ్రెయిన్లో ఉండే మెంటల్ మోడల్స్ని స్కీమా అనడం జరుగుతుంది. ఇవి వీటి గురించి. నెక్స్ట్ ఇతడు డెవలప్మెంట్ని 4 స్టేజెస్లలో వివరించాడు. ఆ 4 స్టేజెస్ ఏవంటే ఒకటి సెన్సరీ మోటార్ స్టేజ్, దీన్ని మనం తెలుగులో ఇంద్రియ చాలక దశ అంటాం. 2 ప్రీ ఆపరేషనల్ స్టేజ్, దీన్ని పూర్వ ప్రాచాలక దశ అంటాం. 3 కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్, దీన్ని మూర్త ప్రాచాలక దశ అంటాం. 4 ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్, దీన్ని అమూర్త ప్రాచాలక దశ అంటాం. ఒక్కొక్క స్టేజ్లో పిల్లవాడు ఏం నేర్చుకుంటాడు అనేది డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ స్టేజ్ సెన్సరీ మోటార్ స్టేజ్, దీన్ని ఇంద్రియ చాలక దశ అంటాం. ఇది పుట్టినప్పటి నుండి 2 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇంద్రియాల ద్వారా పిల్లవాడు ఈ స్టేజ్లో నేర్చుకుంటాడు కాబట్టి సెన్సెస్ అనేవి, ఇంద్రియాలు అనేవి టీచర్గా ఈ స్టేజ్లో పిల్లవాడికి ఉంటాయి. గోల్ డైరెక్టెడ్ బిహేవియర్ అనేది ఈ స్టేజ్లో పిల్లవాడికి ఉంటుంది. ఆబ్జెక్ట్ పర్మనెన్స్ అనేది, వస్తు స్థిరత్వం అనేది పిల్లవాడికి 18 నెలల వయసు ఉన్నప్పుడు వస్తుంది. ఇమిటేషన్ ద్వారా అంటే అనుకరిస్తూ పిల్లవాడు ఈ స్టేజ్లో నేర్చుకుంటాడు. సెల్ఫ్ సెంటర్డ్గా సెన్సరీ మోటార్ స్టేజ్లో పిల్లవాడు ఉండడం జరుగుతుంది. ఇది ఫస్ట్ స్టేజ్ గురించి. నెక్స్ట్ ప్రీ ఆపరేషనల్ స్టేజ్, దీన్ని పూర్వ ప్రాచాలక దశ అంటాం. ఇది 2 నుండి 7 సంవత్సరాల వరకు ఉంటుంది. దీన్ని ప్రీ స్కూల్ ఏజ్ అని, ప్రీ గ్యాంగ్ ఏజ్ అని, ట్రబుల్సమ్ ఏజ్ అని కూడా అంటారు. ట్రబుల్సమ్ ఏజ్ అని ఎందుకంటారంటే పిల్లవాడు ఈ ఏజ్లో ఎక్కువ గాయాలు చేసుకోవడం అనేది, దెబ్బలు తగిలించుకోవడం అనేది ఈ స్టేజ్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని ట్రబుల్సమ్ ఏజ్ అని కూడా అంటారు. ఇందులో అనిమిజం మరియు ఈగోసెంట్రిజం అనేవి చాలా ఇంపార్టెంట్. అనిమిజం అంటే సర్వాత్మకవాదం. అంటే పిల్లవాడు జీవం లేని వస్తువులకు కూడా జీవం ఉందని అనుకోవడాన్ని అనిమిజం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్గా తన టాయ్స్ ఉంటాయి కదా, ఆ టాయ్స్కి జీవం అనేది ఉండదు కానీ పిల్లవాడు
పిల్లవాడు వాటికి కూడా జీవం ఉందని అనుకొని వాటి అవసరాలు తీర్చడానికి ప్రయత్నిస్తాడు. వాటికి స్నానం చేయించడం, ఆహారం తినిపించడం, ఇలా చేయడాన్ని మనం అనిమిజం అంటాం. ఈగోసెంట్రిజం అంటే ప్రపంచం అంతా తన చుట్టే ఉందని పిల్లవాడు అనుకోవడాన్ని ఈగోసెంట్రిజం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్గా పిల్లవాడు నడుస్తుంటే చందమామ కూడా నడుస్తుంది, అంటే తను నడుస్తుంటేనే చందమామ నడుస్తుందని పిల్లవాడు అనుకోవడాన్ని ఈగోసెంట్రిజం అంటాం. ఇవి రెండు ప్రీ ఆపరేషనల్ స్టేజ్లో మాత్రమే ఉంటాయి. ఇర్రివర్సిబుల్ థింకింగ్ అనేది ఈ స్టేజ్లో పిల్లవాడికి ఉంటుందంటే రివర్స్గా ఆలోచించడం అనేది పిల్లవాడు చేయలేడు. ఈ స్టేజ్లో రివర్స్గా ఆలోచించలేడు కాబట్టి ఇర్రివర్సిబుల్ థింకింగ్ అనేది పిల్లవాడికి స్టేజ్లో ఉండడం జరుగుతుంది. సింబాలిక్ థాట్ అనేది పిల్లవాడికి స్టేజ్లో ఉంటుందంటే సింబల్స్ ద్వారా పిల్లవాడు అర్థం చేసుకునే ప్రయత్నం అనేది ఈ స్టేజ్లో చేస్తాడు. సెంట్రేషన్ అనేది పిల్లవాడికి ఉంటుంది కాబట్టి లాక్ ఆఫ్ కన్జర్వేషన్ అనేది ఉంటుందంటే పదిలపరుచుకునే లోపం అనేది ఉంటుంది. ఎందుకు? సెంట్రేషన్ ఉండడం వల్ల. సెంట్రేషన్ అంటే కేవలం ఒకే దానిపైన దృష్టి పెట్టడాన్ని సెంట్రేషన్ అంటాం. దానివల్ల పిల్లవాడికి కన్జర్వేషన్ లోపం అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ మీకు పిక్చర్లో చూపిస్తున్నట్టు పిల్లవాడికి ఫస్ట్ సమానమైన పొడవున్న గ్లాసులలో వాటర్ని పోసి చూపించి తర్వాత ఒక గ్లాస్లోని వాటర్ని పొడుగ్గా ఉన్న గ్లాస్లోకి చేంజ్ చేసి ఎందులో వాటర్ ఎక్కువ ఉన్నాయంటే పొడుగ్గా ఉన్న గ్లాస్లో వాటర్ ఎక్కువ ఉన్నాయని పిల్లవాడు చెప్తాడు. ఎందుకంటే అతడు పొడవు అనే దానిపైనే కాన్సన్ట్రేషన్ అని చేస్తున్నాడు, అంటే ఒకే దానిపైన తన దృష్టిని కేంద్రీకరిస్తున్నాడు. అంటే పరిమాణం మారింది కానీ దాంట్లో ఉన్న క్వాంటిటీ అనేది చేంజ్ అవ్వలేదు అనేసి పిల్లవాడు అర్థం చేసుకోలేడు. కాబట్టి సెంట్రేషన్ అనేది పిల్లవాడికి లెవెల్లో ఉంటుంది. దానివల్ల కన్జర్వేషన్ లోపం అనేది పిల్లవాడికి స్టేజ్లో ఉండడం జరుగుతుంది. ట్రాన్సాక్టివ్ రీజనింగ్ అనేది ఉంటుందంటే లాజిక్గా పిల్లవాడు ఆలోచన చేయలేడు. లాజిక్ అనేది పిల్లవాళ్ళలో రాదు కాబట్టి ట్రాన్సాక్టివ్ రీజనింగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తన దగ్గర ఉన్న బాల్ అనేది గుండ్రంగా ఉంటుంది, చందమామ కూడా గుండ్రంగా ఉంటుంది కాబట్టి తన బాల్ చందమామ రెండు ఒకటే అని అనుకోవడం, లాజిక్గా ఆలోచించలేకపోవడాన్ని ట్రాన్సాక్టివ్ రీజనింగ్ అంటాం. ఇది కూడా సెకండ్ స్టేజ్లోనే పిల్లవాడికి ఉంటుంది. కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ కూడా సెకండ్ స్టేజ్లోనే పిల్లవాడికి ఉంటుంది. కాజ్ అంటే కారణం, ఎఫెక్ట్ అంటే దాని ప్రభావం. ఇవి రెండు పిల్లవాడికి అర్థం కావు. ఫర్ ఎగ్జాంపుల్గా మనం బట్టల్ని ఎండలో ఆరేస్తాం. ఎందుకు అని పిల్లవాడిని అడిగినప్పుడు అవి ఎండలో ఎండేస్తే ఆరుతాయి, ఎలా ఆరుతాయి అని అడిగినప్పుడు దానికి రీజన్ మాత్రం పిల్లవాడు చెప్పలేడు. దాన్ని కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ అంటాం. ఇవన్నీ సెకండ్ స్టేజ్లో జరుగుతాయి. నెక్స్ట్ థర్డ్ స్టేజ్, దీన్ని కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ అంటాం. తెలుగులో అయితే మూర్త ప్రాచాలక దశ అంటాం. 7 నుండి 11 సంవత్సరాల వరకు ఉంటుంది. తను చూసి టచ్ చేసి ఫీల్ చేసింది మాత్రమే పిల్లవాడు అర్థం చేసుకునేదాన్ని మూర్త ప్రాచాలక దశ అనడం జరుగుతుంది. దీంట్లో పిల్లవాడికి లాజిక్ థాట్స్ అనేవి రావడం జరుగుతుంది. లాజిక్గా ఆలోచించడం అనేది కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్లో పిల్లవాడు స్టార్ట్ చేస్తాడు. దీన్ని స్కూల్ ఏజ్ అని, గ్యాంగ్ ఏజ్ అని అంటాం. ఇందులో రివర్సిబుల్ థాట్ అనేది పిల్లవాడికి వస్తుంది. ఇందాక సెకండ్ స్టేజ్లో పిల్లవాడు రివర్స్గా ఆలోచించలేడు కాబట్టి ఇర్రివర్సిబుల్ థింకింగ్ అనేది సెకండ్ స్టేజ్లో ఉంది. ఈ స్టేజ్లోకి వచ్చేసరికి పిల్లవాడు రివర్స్గా ఆలోచించడం, తిరిగి ఆలోచన చేయగలగడం అనేది ఈ స్టేజ్లో చేస్తాడు. ఇందులో సెంట్రేషన్ అనేది పోయి డీసెంట్రేషన్ అనేది వస్తుంది. కేవలం ఒక ఆస్పెక్ట్స్ పైన కాకుండా మల్టిపుల్ ఆస్పెక్ట్స్ పైన పిల్లవాడు తన దృష్టిని కేంద్రీకరించగలుగుతాడు. అంటే ఇక్కడ 2 గ్లాసులలో సమానమైన వాటర్ని పోసి తర్వాత పొడగాటి గ్లాస్లోకి వాటర్ చేంజ్ చేసినప్పుడు ఎందులో వాటర్ ఎక్కువ అంటే రెండిట్లో సమానమైన వాటర్ ఉంది అనేసి పిల్లవాడు చెప్పగలగడాన్ని డీసెంట్రేషన్ అంటాం. డీసెంట్రేషన్ ఉంది కాబట్టి కన్జర్వేషన్ కూడా పిల్లవాడికి రావడం జరుగుతుంది. అందులో కేవలం సెంట్రేషన్ ఉంది కాబట్టి ఒకే దానిపైన దృష్టిని కేంద్రీకరించాడు కాబట్టి కన్జర్వేషన్ పదిలపరుచుకునే భావన లోపం అనేది ఉంది. ఇందులో పిల్లవాడికి సెంట్రేషన్ అనేది పోయి డీసెంట్రేషన్ అనేది వచ్చింది కాబట్టి పిల్లవాడికి కన్జర్వేషన్ కూడా మల్టిపుల్ ఆస్పెక్ట్స్ని అర్థం చేసుకునే దాన్ని పిల్లవాడు అచీవ్ చేయడం అనేది జరుగుతుంది. దాన్ని కన్జర్వేషన్ అంటాం. క్లాసిఫికేషన్, ఇక్కడ పిల్లవాడు వివిధ ఆస్పెక్ట్స్ని అర్థం చేసుకోగలుగుతాడు కాబట్టి క్లాసిఫికేషన్ చేయడం, వర్గీకరణ చేయడం కూడా పిల్లవాడు ఈ స్టేజ్లో నేర్చుకుంటాడు. ట్రాన్సాక్టివిటీ అనేది పిల్లవాడికి వస్తుంది. లాజిక్గా ఆలోచించడం మొదలు పెట్టాడు కాబట్టి ట్రాన్సాక్టివిటీ కూడా పిల్లవాడికి ఈ స్టేజ్లో రావడం జరుగుతుంది. నెక్స్ట్ లాస్ట్ స్టేజ్ ఇదే ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్. దీన్ని అమూర్త ప్రాచాలక దశ అంటాం. తన ముందు లేని దాన్ని గురించి కూడా పిల్లవాడు ఆలోచించగలగడాన్ని అమూర్త ప్రాచాలక దశ అంటాం. ఇది 11 సంవత్సరాలు ఆ పైన పిల్లవాడికి రావడం జరుగుతుంది. అబ్స్ట్రాక్ట్ థాట్స్ అనేవి బిగిన్స్ అవుతాయి ఈ స్టేజ్లో. అమూర్తంగా ఆలోచించడం అనేది ఈ స్టేజ్లో పిల్లవాళ్ళలో మొదలవుతుంది. లాజిక్ బిహైండ్ అబౌట్ అబ్స్ట్రాక్ట్ థాట్.
అమూర్త విషయాలకు సంబంధించిన లాజిక్ అనేది మొదలవడం ఫార్మల్ ఆపరేషన్ స్టేజ్లో పిల్లవాడికి వస్తుంది. హైపోథెటిక్ డిడక్టివ్ రీజనింగ్ అనేది పిల్లవాడికి ఈ స్టేజ్లో వస్తుందంటే పరికల్పనలు చేయడం, అమూర్తంగా ఆలోచించడం, తన ముందు లేని ప్రాబ్లం గురించి కూడా సొల్యూషన్స్ వెతకడం అనేది పిల్లవాడికి అర్థమవుతుందంటే అతడు పరికల్పనలు చేయడం, ఊహలు చేయడం, దాని ద్వారా సొల్యూషన్ని తీయడం అనేది ఈ స్టేజ్లో పిల్లవాడు చేయగలుగుతాడు. దీన్ని ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్ అంటాం. ఇతడు డెవలప్మెంట్ని స్టేజెస్లలో వివరించడం జరిగింది. ఇది పియాజే కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ గురించి. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. దీనిపైన ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో అడగండి. మీకు ఈ థియరీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.